హలో! మ్యాటర్ ఏంటంటే, మన 'జననాయకన్' సినిమా అదే విజయ్ తలపతి గారిది సినిమా పోస్ట్‌పోన్ అవ్వటం వల్ల ఎవరికి బాగా ప్లస్ అయింది? ఐ మీన్ ఏ సినిమాకి బాగా ప్లస్ అయింది? ఆబ్వియస్‌గా తెలిసిన ఆన్సరే 'రాజా సాబ్‌కి'. ఇకపోతే మ్యాటర్ ఏంటంటే, మన 'జననాయకన్' సినిమా పోస్ట్‌పోన్ అనేది చాలా 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 ఇంపాక్ట్ చూపించిందనమాట. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మన 'రాజా సాబ్' ప్రీమియర్స్ అయితే ఆల్మోస్ట్ 8వ తారీఖు సాయంత్రం నుండే ఏసేశారు ప్రీమియర్స్. ప్రీమియర్స్ అనేవి ఆ లెక్కన చూసుకుంటే మనకి టాక్ అనేది మిడ్‌నైట్‌కే వచ్చేసింది. అవునా? మిడ్‌నైట్‌కొచ్చినప్పుడు ఇప్పుడు 9వ తారీఖు ఈక్వల్ రిలీజ్ అనమాట. 'జననాయకన్' ప్లస్ 'రాజా సాబ్.' ఆ లెక్కన చూసుకుంటే మనకి టాక్ ముందే వచ్చేసిన తర్వాత ఎవరైనా ఏం చూస్తారు? ఇది కూడా ఒకసారి చూద్దాం అని చెప్పేసి చూస్తారు కదా! చూసినప్పుడు ఏంటంటే ఆ తర్వాత రోజుకి టాక్ అనేది డివైడ్ అయిపోద్ది. ఆల్రెడీ మనకి 'రాజా సాబ్' చూస్తే అసల 2 డేస్ 'మనశంకర వరప్రసాద్' రిలీజ్ అయ్యే టయానికి 3 డేస్ గ్యాప్ ఉన్నా సరే పెర్ఫార్మన్స్ అనేది అంత పీక్స్‌లో లేదనమాట. అసలు ఇది 'ప్రభాస్' గారి సినిమానేనా అన్నట్టుంది. అంటే టాకు మరీ విపరీతంగా నెగటివిటీ చేసేసారు. ఏ ఎలా చెప్తున్నానంటే సినిమా ఓకే. చూడొచ్చు బానే ఉంది. మరీ అంత డిజాస్టర్ అంటే కాదు. బానే ఉంది. కాకపోతే దాంట్లో ఎలిమెంట్స్ ఏంటంటే ఆ ఫైట్ సీక్వెన్సెస్ దగ్గర ప్లస్ ఆ సాంగ్స్‌లో ఆ వీఎఫ్ఎక్స్ ఫేస్‌కి ఫేస్‌కి మన 'ప్రభాస్' ఫేస్ పెట్టేసి వాడటం వల్ల అదొక్కటే మైనస్ అయింది గానీ, అస్సల ఆ సీన్స్ గాని లేకపోతే సినిమా ఖచ్చితంగా రన్ అయ్యేది. ఇప్పుడేం రన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే అంత పీక్స్ పెర్ఫార్మన్స్ లేదనమాట. 'ప్రభాస్' గారి సినిమా అన్న పెర్ఫార్మన్స్ అయితే లేదు నాకు తెలిసి. సో, అదనమాట. 'జననాయకన్' సినిమా పోస్ట్‌పోన్ అవ్వటం వల్ల ఏంటంటే థియేటర్స్ ఒక్కటి స్ప్లిట్ అవ్వకుండా ఉన్నాయి. ఎందుకంటే థియేటర్స్ గూడా 'జననాయకన్' సినిమా రిలీజ్ అయ్యుంటే మన 'దిల్ రాజు' గారు 'దిల్ రాజు' గారైతే ఖచ్చితంగా థియేటర్స్ అయితే గ్రాబ్ చేసుకునేవాళ్ళు ఎక్కువ. సో, ఆ లెక్కన చూసుకుంటే చాలా అంటే చాలా ప్లస్ అయినట్టు 'రాజా సాబ్‌కి' ఈ విషయంలో మాత్రం. మీరేమంటారో కొద్దిగా కింద కామెంట్ చేయండి. నాకనిపించింది. ఇకపోతే మనకి 12 తారీఖు 'మనశంకర వరప్రసాద్' గారుంది. సో, అనిల్ రావిపూడి గారు ఎలా అయినా మ్యాజిక్ జేస్తారు. మనం అనుకుంటాం, అరే! ఇది క్రింజ్‌గా ఉంది. అరే! ఇది క్రింజే. మళ్ళీ దాంట్లో 'బాస్' తోటి ఎలా తీస్తాడో ఏమో! అసలకే మొన్న 1, 2 సినిమాల్లో గూడా 'బాస్‌ని' జూస్తే మరి అంత కిక్ రాలేదు. దీంట్లో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయా? లేవా? అనే యాంగ్జైటీ ఉంది. ఫస్ట్ డే మాత్రం ఖచ్చితంగా కొట్టేస్తది. ఆ తర్వాతేంటంటే ఆ క్రింజ్ ఎలిమెంట్స్ లేకపోతే మాత్రం, ఆ కామెడీ మాత్రం క్రింజ్‌గా లేకపోతే సేవ్. ఎలా ఉన్నా గాని పండగ సీజన్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్‌నైతే గ్రాబ్ చేస్తాడబ్బా! మన అనిల్ రావిపూడి. దాంట్లో మాత్రం పక్కా డౌటేం లేదు. సో, ఈ సంక్రాంతికి విన్నర్ ఆబ్వియస్‌గా మన 'శంకర వరప్రసాదే' అవ్వచ్చు. సో, చూద్దాం రేపు సాయంత్రం గాని, ఎల్లుండి గాని ఈ మన 'శంకర వరప్రసాద్' రివ్యూ కూడా వచ్చిద్ది. సో, చూసేయండి. ఇకపోతే ఛానెల్ అయితే ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ చేసింది. కొద్దిగా వాయిస్ ఓవరు ఇవి అనేది కొంచెం అటు ఇటుగా ఉంటాయి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండబ్బా! ఓకే. థాంక్ యూ.